నెల్లూరు గాంధీ బొమ్మ శివాజీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ ప్రతిమను మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విఘ్నేశ్వరుడిని ఆశీర్వాదాలు తీసుకొని మీడియాతో మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల ప్రాధాన్యాన్ని వివరించారు. గణేష్ ప్రతిమను ఇక్కడ ఆవిష్కరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన, దైవ చింతన, సద్బుద్ధి, సత్ప్రవర్తన, సన్మార్గం మరింత పెరుగుతాయి. విఘ్నాలు తొలగించేందుకు విఘ్నేశ్వరుని ఎల్లప్పుడూ ప్రార్థించాలని వెంకయ్య నాయుడు గారు తెలిపారు. భారతదేశం ప్రపంచ దేశాల మధ్య శక్తివంతమైన దేశంగా వేగంగా ఎదుగుతుందని పేర్కొంటూ మన దేశం పురోగతిని చూసి ఓర్చుకోలేని కొన్ని దేశాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ఆ ఆటంకాలను తొలగిపోయి భారత్ మరింత శక్తివంతంగా ప్రపంచానికి తలమానికంగా నిలవాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు అనే మన ప్రాచీన ధార్మిక భావన మరింతగా పెంపొందాలని నా మనస్ఫూర్తి అభిలాష అని అన్నారు. ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రచార ఆడంబరాలను తగ్గించి ఆధ్యాత్మిక భావనను పెంపొందించాలి. సన్మార్గం, సత్ప్రవర్తనతో ముందుకు నడిచి దేశాన్ని శక్తివంతం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. వినాయక చవితి ఉత్సవాల చరిత్రను ప్రస్తావిస్తూ స్వాతంత్రోద్యమ కాలంలో శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ను ఇంటి పూజల నుంచి సామూహిక పండుగగా మార్చారు. అప్పటి నుంచి సామూహిక గణేష్ ఉత్సవాల సాంప్రదాయం విజయవంతంగా కొనసాగుతుంది అన్నారు.